మన రాయలసీమ ప్రాంతంలో నలుమూలల నుంచి కూడా లీడర్లనంతా తరలించి రైతాంగాన్ని తరలించి ఈ యొక్క రాయలసీమ కరువు సీమగా మారకూడదనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కరువు బండి యాత్ర చేపట్టి ఈ ప్రాంతాలనంతటిని పరిశీలించి ఎక్కడ చూసినా డొక్కలతో పశువులు ఎండిపోతూ ఉన్నాయి, ఎన్నో రకాల కళేబరాలను చూడలేకపోతూ ఉన్నాం. ఈ ప్రాంతం అంతా ఎడారిగా మారే పరిస్థితులు ఉన్నాయని గమనించి ఆ రోజు ఒక యాత్ర చేపట్టి రాయలసీమ ప్రాంతంలో అందరినీ నాయకులను కలుపుకొని పోయి ఈ ప్రాంతానికి వచ్చి ప్రాంతంలో గమనించి దీన్ని 11,000 క్యూసెక్కులతో మనము మన గొంతు ఆరదు, మన రైతాంగం బాగుపడే పరిస్థితులు లేవని తెలుసుకొని ఆ రోజు 44,000 క్యూసెక్కులు చేసినటువంటి మహానుభావుడు ఎందుకంటే ఆయన ఈరోజు కూడా దేవుడే, ప్రజలు కీర్తిస్తా ఉన్నా ఏం చెప్పడం కాదు. 44,000 క్యూసెక్కుల నీటిని తరలించి రాష్ట్ర మన రాయలసీమ అవసరాలను తీర్చాలనే ఆలోచనతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కష్టపడి తన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క ఉదుటున ఈ ప్రాంతం రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను కూడా ఒక్క ఉదుటన చేపట్టి రైతు బాంధవుడైనాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మళ్ళీ ఆయన తన తండ్రి కంటే 4 అడుగులు ముందుకేయాలి, నేను కూడా నా తండ్రిలాగే నేను కూడా ప్రజల్లో ప్రతినిత్యం నన్ను కీర్తించే విధంగా ఉండాలి నేను చేసే పనులని చెప్పి ఆయన కూడా రాయలసీమ శాశ్వతమైనటువంటి కరువు నివారణ చర్యలు చేపట్టడానికి ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఆ రోజు ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకురావడం, 80,000 క్యూసెక్కులు తీసుకురావడం. 80,000 క్యూసెక్కులు తీసుకురావడం అంటే తమాషానే పని కాదు. ఇది 6-7 జిల్లాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఇది. దీనివల్ల ఎంతో ఎప్పుడైనా వర్షాభావ పరిస్థితులు సరిగా లేనప్పుడు మనకు 840-54 వస్తే కానీ డ్రా చేసే పరిస్థితుల్లో మనం లేం. కాబట్టి మనం ఎప్పటికైనా మన రైతాంగం వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు తాగడానికి కూడా నీళ్లు ఉండవు అనే ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ ప్రాజెక్టును తీసుకొచ్చి మనం కూడా 800 అడుగుల్లో ఆ రోజు వీళ్ళు చేసిన చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పిదం వల్ల ఆ రోజు ఓటు ఉన్నట్టు కేసులో ఆయన రాజధానికి చేరడం వల్ల ఇదే మన కేసీఆర్ గారు ఆడ కేసులో ఏమైనా ఇబ్బంది పెడతాడనే భయంతో ఆయన వాళ్ళు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా ఈరోజు నెట్టెంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, దిండి కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, ఇన్ని ఎస్ఎల్బిసి కావచ్చు, ఇన్ని ప్రాజెక్టులను ఒక్కటేసారి వాళ్ళు మొదలు పెడితే కూడా మహానుభావుడు పలకరించిన పాపానుభవాల ఇన్ని ప్రాజెక్టులు మొదలు పెడతామంటే కళ్ళు మూసుకున్నారా అని అడుగుతూ ఉన్నాం మేము. ఈరోజు మమ్మల్ని ద్రోహం చేయడం కదా, నువ్వు రాయలసీమ వాసివేయండి. ఈరోజు గొప్ప చెప్పు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మనకు ఇది ఈ ప్రాజెక్టు మన పోతిరెడ్డి కాదు దాన్ని వాళ్ళకు చిత్తూరుకు పోతా ఉన్నాయి నీళ్లు, మరి అందరినివా మల్యాల ప్రాజెక్ట్ నుంచి నీళ్లు లేకపోతే ఈరోజు చిత్తూరు కుప్పానికి నీళ్ళు ఏ విధంగా వచ్చేటివి. ఆ రోజు రాజశేఖర గారు చేయబట్టే మీ కుప్పంలో ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నావు. కుప్పం వరకు నీళ్లు తీసుకొచ్చిన కుప్పం వరకు ఎక్కడ ఎవరిచ్చారు ఈ హక్కు? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడం వల్లనే ఈరోజు అందరినివా ద్వారా నీళ్లు తీసుకుపోవడం వల్లనే మీరు ఈరోజు కుప్పానికి నీళ్ళు అందగలుగుతూ ఉన్నాయంటే ఆ మహనీయుని చరిత్ర అది మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైనా ఒక్క మాట చెప్పిన మాట మీద నిలబడ్డారా చంద్రబాబు నాయుడు గారు? గతంలో కూడా 2-3 సార్లు సందర్భాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు పట్టిసీమ పేరు చెప్పి పట్టిసీమలో ఆంధ్ర ప్రాంతానికల్లా నీళ్ళు ఇవ్వచ్చు, ఆ పట్టిసీమలో వచ్చిన నీళ్లను కోస్తాంధ్రకు నీళ్ళు ఇవ్వగలిగితే మిగతా ప్రాంతాన్ని రాయలసీమలో వాళ్ళకు ఉన్నటువంటి హక్కును మన ఈ శ్రీశైలంలో ఉన్నటువంటి హక్కును ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాజెక్టులో నీళ్ళు ఇవ్వచ్చు అని చెప్పి ఆ రోజు పట్టిసీమ పేరు చెప్పావు. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, వాళ్ళు కూడా బాగుపడాల్సిందే, అందరూ బాగుండాల్సిందే. అయితే మాకు కనీసం మేము అడిగాం, ఆ రోజు నంద్యాలకు వచ్చినప్పుడు నంద్యాల మీటింగ్లో మేము అడిగాం. ఆ రోజు మా అన్న నేను కలిసి అడిగాం, సార్ మా ప్రాంతం మీరేమో పట్టిసీమ కడతా ఉన్నారు, మాకు అభ్యంతరం లేదు, వాళ్ళకు ఉన్నటువంటి వాట మా యొక్క రాయలసీమ ప్రాంతానికి మీరు ఇస్తామని చెప్పారు, జీవో రూపంలో ఇవ్వండి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి జీవోను అమలు పరచండి చాలని అడిగాం. ఆ రోజు ఆ జీవో పక్కన పెట్టేశారు. ఆ జీవోను పట్టించుకునే పాపానే వాళ్ళు అప్పుడు రాయలసీమ ప్రాంత రైతాంగాన్ని మోసం చేశారు ఒకసారి. అదేవిధంగా మరొకసారి కూడా మోసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా మళ్ళీ ఏమంటా ఉన్నాడు, ఈరోజు బనకచెర్ల పోలవరం ఎక్కడ ఎన్జీటీలో ఈ ప్రాజెక్టు చేయి మహానుభావ, ఈ ప్రాజెక్టు పూర్తి చేయి చాలు మాకు. నువ్వు మళ్ళీ పోయి బనకచెర్లని కొత్త పదం ఎత్తుకున్నావు, అది అయ్యే పనైనా? అది కూడా ఎన్జీటీలో ఆగదా? ఎన్జీటీలో అది వస్తుందా, పర్మిషన్ వస్తుందా? పర్మిషన్ అప్లై చేసావు ముందు? పర్మిషన్ అప్లై చేయకుండా ఓటు చేయకుండా మళ్ళీ ఒకసారి రాయలసీమ రైతాంగాన్ని మోసం చేయడం కోసం మళ్ళీ ఒకసారి అవతారం ఎత్తుతా ఉన్నావు. బనకచెర్ల అంటావు, పోలవరం అంటావు, ఇది సాధ్యమయ్యే పనేనా?
దీనికే డబ్బులు లేవు, దిక్కులు లేవు, చేతులు ఎత్తేసినావు, ఓ అబ్బో అని పైకి చూస్తున్నావు. నువ్వు ఇచ్చినటువంటి హామీలకు నెరవేర్చలేనటువంటి ముఖ్యమంత్రి నువ్వు ఈరోజు ఆకాశం వైపు చూస్తూ ఉన్నావు. డబ్బులు లేవు మా దగ్గర, చేతులు ఎత్తేసినాం. మళ్ళీ సంపాదన సృష్టించానన్నావు. ఏంటి సంపాదన సృష్టించావు? నువ్వు చెప్పిన హామీలు ఏమన్నా నెరవేర్చలేని పరిస్థితుల్లో ఈరోజు ఉండి బనగజల్లా మళ్ళీ పోలవరం అంటావు. ఈ విధంగా ఎన్ని రోజులు మోసం చేస్తావని అడుగుతూ ఉన్నాం. ఈ యొక్క తాగునీరుకైనా ఇదే 800 అడుగుల్లో ఇదే తెలంగాణ ప్రాజెక్టులన్నీ పూర్తయిపోతూ ఉన్నాయి మెల్లమెల్లిగా. నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన దానికి ఎక్కడైనా ఈరోజు క్వశ్చన్ చేశావా? రేవంత్ రెడ్డి నేను ఎప్పుడు చెప్పానయ్యా నీకు, నేను ఎప్పుడు పర్మిషన్ ఇచ్చానయ్యా అని ఈరోజు ప్రశ్నించడానికి నీకు నోరు రావడం లేదే? ఇవన్నీ ప్రజలు గమనించడం లేదా? ఎన్ని రోజులు అబద్ధాలతో ఇలాంటి కాపురం చేస్తామని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రాయలసీమ రైతాంగాన్ని మేల్కొల్పుతాం, ఆగే ప్రసక్తే లేదు. మిమ్మల్ని నిలదీస్తాం, ప్రజల మీద శిక్షార్హులను చేస్తాం. మిమ్మల్ని తప్పకుండా చేస్తే ఈ రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేసే బాధ్యత నెత్తినెత్తుకో, నీ అంట మేము నడుస్తాం, నీకు తోడుగా ఉంటాం. మేము రాయలసీమ రైతాంగం అంతా కూడా నీకు వెన్నంటి ఉంటాం. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని ఈరోజు దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు కూడా తప్పుడు ఆలోచనలు చేస్తూ ఉన్నారు. రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేయండి, బనగజర్లతో మనకు అవసరం లేదు, పోలవరంతో అవసరం లేదు. ముందు ఈ లిఫ్ట్ పూర్తి చేసే బాధ్యత తీసుకోమని మిమ్మల్ని కోరుతూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాం.